హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. మనము సంవత్సరం ఆఖరానికి వచ్చేసాము. అలాగే నూతన సంవత్సరం కూడా ప్రారంభమవుతోంది. ఏదన్నా తీపి పదార్థం చేద్దామనుకున్నప్పుడు చాక్లెట్ ఫర్జ్ చేయాలని అనిపించింది. ఇది ఎగ్లెస్ అండి, చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇన్ని రోజులు బేకరీలో తినుండొచ్చు, అలాగే టేస్ట్ కూడా చూసుండొచ్చు. కానీ మన ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఎలాగా బ్రౌనీ చేయాలో చూద్దాము. దీనికోసమని మొదటగా మనం ఏం చేయాలంటే కర్డ్ని, అంటే ఫ్రిడ్జ్లో ఉండకూడదండి, బయట ఉన్నటువంటి కర్డ్ని ఈ విధంగా ఫిల్టర్లో వేసేసుకునేసి ఒక అరగంట పాటు వదిలేసారంటే అందులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఈ విధంగా కిందకి దిగేస్తుంది. దీన్ని పక్కన ఉంచేసుకోండి. అలాగే బ్రౌనీ చేయటం కోసమని డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఈ డార్క్ చాక్లెట్ తీసుకునేటప్పుడు మంచి కంపెనీ తీసుకోండి. అలాగే కలర్ కూడా బాగుండాలి. ఆ విధంగా తీసుకుంటేనే మనకు బ్రౌనీ అనేది చాలా టేస్టీగా వస్తుంది, అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఈ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి 1/4 కప్పు పౌడర్ షుగరు, అలాగే అరకప్పు థిక్ కర్డ్, తర్వాత 1 టేబుల్ స్పూన్ వేసాను. 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, 1 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ కూడా వేసేసుకునేసి దీన్ని ఉండలు లేకుండా ఈ విధంగా విస్కర్తో ఫాస్ట్గా తిప్పారు అంటే ఉండలు లేకుండా మనకు థిక్ క్రీమ్ లాగా తయారవుతుందన్నమాట. ఉండలు అస్సలు ఉండకూడదు. ఈ విధంగా థిక్ క్రీమ్ లాగా తయారు చేసుకునేసి దీన్ని పక్కన ఉంచేసుకోండి. అలాగే మనము చాక్లెట్ ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది 120 గ్రాముల వరకు తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా కేక్ చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే పర్ఫెక్ట్ కొలతలు అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఈ చాక్లెట్ని మెల్ట్ చేయడం కోసమని నేను డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేస్తున్నాను. ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని దాని మీద ఇంకొక గిన్నె పెట్టుకొని ఈ చాక్లెట్ పీసులు అలాగే సాల్టెడ్ బటర్ కూడా వేసేసుకొని కంటిన్యూస్గా ఈ విధంగా తిప్పుతూ మనము మెల్ట్ చేసుకోవాలి. ఈ గిన్నె అనేది కింద నీళ్లకు తగలకూడదు, లేదు అంటే చాక్లెట్ అనేది గట్టిపడిపోతుంది. కిందకు తీసిన తర్వాత కూడా ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలబెట్టి దీన్ని కూడా మనము పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే కేక్ ఈ బ్రౌనీ చేసుకోవడం కోసమని టిన్ కావాలి కదా, అది తీసేసుకొని లైనప్ చేయటం కోసం అని చెప్పి నేను ఈ విధంగా బటర్ పేపర్ తీసుకున్నాను. ఈ బటర్ పేపర్ అనేది 2 లేయర్స్గా తీసుకుంటే మనకు బ్రౌనీ అనేది చాలా ఈజీగా మనకు మోల్డ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకొని బటర్ పేపర్ సెట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఆల్రెడీ మనము ఇంతకుముందు చేసి పెట్టుకున్నటువంటి కర్డ్ మిశ్రమం ఉంది కదా, అందులో ఈ చాక్లెట్ మిశ్రమాన్ని వేసేసుకునేసి దీన్ని మనము 2 బాగా కలిసే విధంగా చక్కగా దీన్ని తిప్పుతూ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా బ్రౌనీ కానీ చాక్లెట్ ఫడ్జ్ కానీ కేక్స్ కానీ చేసేటప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉండాలి, అలాగే ఉండలు కూడా ఉండకూడదు అనమాట. ఈ విధంగా థిక్గా క్రీమీ టెక్స్చర్తో ఉండాలన్నమాట. దీన్ని ఈ విధంగా కలిపేసుకునేసి మనము పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు, లేదా ఇదే బౌల్లోకి ఒక ఫిల్టర్ పెట్టేసుకునేసి గోధుమ పిండి 1/4 కప్పు తీసుకున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూను, బేకింగ్ సోడా 1/4 టీ స్పూను, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి ఇందులో ఈ విధంగా స్పూను సహాయంతో కొద్దిగా మనము ఈ విధంగా తిప్పుతూ తర్వాత ఈ ఫిల్టర్ని పక్కన ఉంచేసుకొని బ్యాటర్ని బాగా కలిసేట్టుగా ఈ విధంగా తిప్పుతూ చేయాలి. ఒకేసారి ఈ ఆట అంతా వేసేస్తే కూడా మనకు సరిగా రాదనమాట, ఉండలు వచ్చేస్తుంది. అందుకని మనము 2-3 సార్లుగా ఈ విధంగా మనము ఫిల్టర్ చేసుకుంటూ పౌడర్ని ఇందులో చక్కగా కలిపేసుకోవాలి. నేను గోధుమ పిండితో హెల్దీగా ఉంటుందని పిల్లలకు చేశాను. అలాగే మీకు మైదా పిండితో కావాలంటే కూడా చేసుకోవచ్చు, కానీ దేనితో చేసా కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఇమీడియట్గా మనము ఈ మోల్డ్ ఉంటుంది కదా, కేక్ మోల్డ్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం బటర్ పేపర్తో, అందులో వేసేసుకునేసి దీన్ని మొత్తం ఈవెన్గా సర్దేట్టుగా చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కేక్ మిక్స్చర్కి బ్రౌనీ మిక్స్చర్కి డిఫరెన్స్ ఉంటుందండి. బ్రౌనీ మిక్స్చర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, ఈ విధంగానే ఉండాలన్నమాట. మనము ముందుగా ఒక 10 నిమిషాలకు ముందుగా నేను వేడి చేసి పెట్టుకున్నాను. గిన్నెలో ఉప్పు వేసేసుకునేసి అందులో ఇది పెట్టేసుకునేసి మూత పెట్టేస్తే 40 నుంచి 50 నిమిషాల లోపల మనకు బ్రౌనీ అనేది తయారైపోతుంది. అలాగే ఈ విధంగా పుల్లతో గుచ్చి చూస్తే మనకు అది లోపల అతుక్కోకుండా ఉంటే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దాన్ని గుడ్డ మూసేసుకొని ఒక 40 నిమిషాల పాటు చల్లారేంత వరకు పక్కన ఉంచేసుకునేసి డీమోల్డ్ చేయటమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
చూడండి ఎక్కడా కూడా మీకు ఏ మాత్రం క్రాక్స్ అనేది లేకుండా బ్రౌనీ చాలా చక్కగా వచ్చింది. దీన్ని పీసెస్గా కట్ చేసేసుకోవటమే. మీరు కావాలంటే ఓవెన్లో చేయాలంటే 180 డిగ్రీస్లో 10 నుంచి 15 మినిట్స్ వరకు మనకు ఈ బ్రౌనీ అనేది తయారైపోతుంది. కానీ ఒక 10 నిమిషాల ముందు మనము దాన్ని వేడి చేసుకోవాలన్నమాట. ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ బ్రౌనీ అనేది కట్ చేస్తుంటేనే ఎంత చక్కగా పీసెస్ అనేవి కట్ అయిపోతుందో. అలాగే ఈ పైన ఈ విధంగానే బ్రౌనీకి ఉంటుందండి క్రాక్స్ వచ్చి, అలాగే లోపల కూడా ఈ విధంగా లేయర్స్తో చాలా చక్కగా ఉంటుంది. కట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంత బాగుందో. ఇది ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనము చేసామంటే బ్రౌనీ అనేది ఫస్ట్ టైం చేసా కూడా ఫెయిల్యూర్ అనేది లేకుండా వస్తుందన్నమాట. నేను ఇలాగే కూడా మీరు తినేసేయచ్చు, కానీ పిల్లల కోసమని నేను బ్రౌనీ మీద వెనీలా ఐస్ క్రీమ్ వేసేసి దాని మీద చాక్లెట్ సాస్తో డెకరేట్ చేసిస్తున్నాను. లేదు అంటే మీరు అలాగే కూడా తిన్నా కూడా ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్.